యోహాను గారు అంటున్నారు, సింహాసనం నుండి ఒక గంభీర ధ్వని నేను విన్నాను, ఒక గంభీర స్వరం నేను విన్నాను. ఆ స్వరం ఏం పలికింది? ఇదిగో ఇప్పటి నుండి దేవుడు మానవుల మధ్య నివసిస్తారు, వారు ఆయనకు ప్రజలవుతారు, ఆయన వారికి దేవుడు అవుతారు. ఇక నుంచి దేవుడు మానవుల మధ్య నివసించి వారి కనుల నుండి వెలువడే కన్నీటిని తుడిచివేస్తారు. చూడండి ప్రియులారా, దేవుడు మానవుల దగ్గరికి వచ్చి మానవులతో పాటు ఉండి వారి కన్నీటిని తుడుస్తారట. మానవులతో నివసించే దేవుడు, మానవులంటే ఇష్టపడే దేవుడు, మానవుల మధ్య నివసించినటువంటి దేవుడు వారి కన్నీటిని తుడుస్తారు. ఇక నుంచి మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏ మాత్రం ఉండబోదు. పాత విషయములు గతించిపోయినాయి. చూడండి ప్రియులారా, మన మధ్య నివసిస్తున్నటువంటి యేసు ప్రభు. ఈ 4 వాక్యాలను నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు మనతో ఉండడం ఇష్టపడే దేవుడు, మన దగ్గరికి రావడం ఇష్టపడే ఒక దేవుడు, మనతో ఉండడమే ఆయనకు సంతోషము. ఇది మన దేవుని ప్రత్యేకత. ఇతర ప్రజలు దేవుని దర్శనం కోసం ఆరాటపడడం మనం చూస్తూ ఉంటాం. దేవుని దర్శనం కోసం నోములు నోచుకొని ఉపవాసాలు ఉండి తీర్థయాత్రలు చేసి గంటల తరబడి బారులు తీరి దర్శనం కోసం వాళ్ళు తాపత్రయాలు పడతారు. కానీ మన దేవుడు మన దగ్గరికి వస్తాడు.